నమస్కారం. మిషన్ 108 కి స్వాగతం. అంగడిపేటలో బీఆర్ఎస్ మహాధర్నా. కేసీఆర్ సిట్టు విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళన. కాంగ్రెస్ కక్ష రాజకీయాలపై బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు. తెలంగాణ ఆత్మగౌరవ రక్షణకు అంగడిపేటలో నిరసన. మహాధర్నాలో పాల్గొన్న సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు. అంగడిపేట ఎక్స్ రోడ్ స్టేజి వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం సిట్టు విచారణ పేరుతో కక్ష సాధింపులు రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కేసీఆర్ ప్రజాదరణను తట్టుకోలేక ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ చర్యలు చేపట్టారని విమర్శించారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆత్మగౌరవ రక్షణ కోసం నిర్వహించిన ఈ మహాధర్నాలో ఉమ్మడి పిఏపల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి బీఆర్ఎస్ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గుర్తుపెట్టుకు మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ ఇవాళ నూతనంగా గెలిచినాం అయ్యా. మరి మీరెక్కడ కూడా వివక్ష చూపిస్తలేము. మా సర్పంచులకు స్తంభాలు ఎటువంటి వర్గాలు నీళ్ళు లేకుండా విలువ లేకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మా సొంత నిధులు పెట్టి మేము రాజకీయం చేస్తాం. సొంత నిధులు పెట్టి ప్రజలను కాపాడుకుంటాం. రాబోయే 2 సంవత్సరాలలో మా ప్రభుత్వం వస్తుంది. ఇంతకు డబల్ గా మీకు చెల్లిస్తాం ఈ వేదిక నుంచి చెప్తూ, ఎవరు కూడా ఏ సర్పంచ్ కూడా అధైర్యపడకూడదు. చూస్తుంటే సంవత్సరం గడిచిపోతుంది. ఈ ఆఫీసును ముట్టడిస్తాం. మా కార్యకర్తలకు ఏమైనా ఈ గాలినా ఏం జరిగినా అని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తూ గౌరవ బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎంపీడీసీ, మున్సిపాలిటీ చైర్మన్, ఎంపీడీసీ ఎన్నికల్లో బాగా గుణపాఠం చెప్తారు. చేసిపోతే ఈయన చేసింది ఏదా అంటే యూరియా లేదు, రైతులకు ఇబ్బంది పెట్టుకుంటా, ఓటర్లకు ఇబ్బంది పెట్టుకుంటా, ఓటర్లకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చిందా అంటే నెరవేరలేదు. 6 గ్యారెంటీలు ఏమైనా నెరవేర్చిందా? నెరవేర. ఎలక్షన్ లో కారు గుర్తుపై ఓటేస్తారని భావిస్తూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎలుగూరు వల్లభరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి పోరాటాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. అంగడిపేట నుంచి మిషన్ 108 న్యూస్. అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశానుసారం సిట్టు దర్యాప్తు భాగంగా ప్రభుత్వం వారు రాజకీయ కక్షలకు వ్యతిరేకంగా ఈరోజు పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపట్టమని మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్ర కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఉమ్మడి మండలం నుంచి వచ్చిన సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, గులాబీ సభ్యులందరికీ కూడా సిట్టు విచారణ అనేది పోలీసు వింగ్ లో ఒక వింగ్ అన్నమాట, ఒక విభాగం. అది సిట్ అనేది ఈ రోజు కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకే పోలీసు వారు ఏదైతే సిట్ అనేది ఉన్నదో, ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉన్నదో తప్పకుండా తీసుకుపోయి సీఎం ఆఫీస్ లో ఇవ్వాల్సిందే. ఈ రోజు కూడా జరిగే ప్రక్రియ రోజు అది. కానీ కేవలం 10 సంవత్సరాలు జరిగినా వారు సిట్ ఏర్పాటు చేయడం జరిగింది.
డైవర్ట్ పాలిటిక్స్ పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒక గుర్తు